ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మావయ్య, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. భావన ఆశలన్నీ అనోమి పైనే. మలయాళ నటి భావన నటించిన అనోమి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అన్ని యూట్యూబ్ ఛానళ్లను ఈ అమ్మడు చుట్టేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇవ్వడం, విరామంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో మలయాళ సినిమాలకు దూరంగా ఉండాలని అకస్మాత్తుగా అనిపించి తీసుకున్న నిర్ణయంగా తెలిపింది. ఆషిక్ అబు, పృథ్వీరాజ్ వంటి దర్శకులు సినిమా ఆఫర్లతో తనను సంప్రదించినప్పటికీ తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని వెల్లడించింది. అలాగే మెగాస్టార్ మమ్మూటి సినిమాలో నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నట్లుగా తెలిపారు. అయితే ఆ ప్రాజెక్టులను ఎందుకు వద్దనుకున్నారో చెప్పడానికి నిర్దిష్టమైన కారణం లేదని భావన అన్నారు. అదొక వింత దశ అని, అప్పుడు మలయాళ సినిమాలతో తాను సంబంధం తెంచుకున్నట్లుగా అనిపించిందన్నారు. ఆ సమయంలోనే మలయాళానికి దూరంగా కన్నడ సినిమాల్లో నటించానని వెల్లడించారు. ఇటీవల భావన నటించిన నడికర్, హంట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో అమ్మడి ఆశలన్నీ అనోమి పైనే పెట్టుకుంది.